అరణ్యంలోని చిన్న గ్రామంలో బుజ్జి అనే తెలివైన పిల్ల ఉండేది. ఆమె రోజంతా ప్రకృతిని ఆస్వాదించేది. ఒకరోజు బుజ్జి దగ్గర చిన్న పెట్టకు గాయమైంది. దానిని చూడగానే ఆమె మనసు చలించిపోయింది. పెట్టెను చూసి బుజ్జి తన ఇంటికి తీసుకెళ్ళింది. ఆమె జాగ్రత్తగా దాని గాయాన్ని నయం చేసింది. గాయంతో ఉన్న పెట్ట బుజ్జిని చూడగా తేజంగా మెరిసింది. అది మాట్లాడుతూ, "నాకు ఒక రహస్యం తెలుసు" అంది. బుజ్జి ఆశ్చర్యపోయి, "నీకు మాట్లాడటం వచ్చా?" అంది. పిట్ట నవ్వుతూ, "అవును, నేను మాయా పిట్టని. అరణ్యంలో ఒక మాయా జలపాతం ఉంది" అంది. "అక్కడికి వెళ్తే నీ కలలు నిజమవుతాయి." ఆ మాటలు విన్న బుజ్జి కుతూహలంతో నిండిపోయింది. "అక్కడికి ఎలా వెళ్దాం?" అని ప్రశ్నించింది. పిట్ట చిరునవ్వుతో, "నేను చూపిస్తాను" అంది. అంతే, అది ఎగిరింది. బుజ్జి వెనుకన నడిచింది. మార్గమధ్యంలో పెద్ద పెద్ద చెట్లు కనిపించాయి. అవి మాట్లాడుతున్నట్లు శబ్దాలు వినిపించాయి. "జాగ్రత్త, ఈ అడవిలో విరుచుకుపడే పశువులు ఉంటాయి" పిట్ట చెప్పింది. బుజ్జి ధైర్యంగా ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్లే కొద్దీ అడవి మరింత గాఢమైంది. అక్కడ ఓ పెద్ద నది దారిని అడ్డుకుంది. పిట్ట ఆగి, "నీ విశ్వాసమే నీ సేపు" అంది. బుజ్జి కళ్ళు మూసుకుని నది మీద నడిచింది. నది దాటిన తర్వాత ఒక కాంతి తలుపు పెట్టింది. ఆ కాంతిలో ఒక పెద్ద మంటుల రాక్షసుడు కనిపించాడు. "ఎవరు నా భూమిలోకి వచ్చారు?" అని గర్జించాడు. బుజ్జి భయపడకుండా నిలబడి చూసింది. "నేను నీకు హాని చేయలేను" బుజ్జి అంది. "అయితే నీ ధైర్యానికి అనుమతి ఇస్తాను" రాక్షసుడు అంది. పిట్ట చిరునవ్వు నవ్వింది. "ఇది మొదటి పరీక్ష" అంది. ముందుకు వెళ్తుంటే వింత శబ్దాలు వినిపించాయి. గాలి నెమ్మదిగా పిట్టగొంతు పట్టుకుంది. పిట్ట అణగిపోయింది. "ఇది మాయ జాడ" అంది. బుజ్జి తన చేతిలో మట్టి తీసుకుని గాలి మీద వేస్తుంది. మంటలు గాలి మాయం అయ్యాయి. బుజ్జి ముందుకు వెళ్తుండగా ఒక పెద్ద నిడి కనిపించింది. దానిలో తన ప్రతిబింబం కనిపించింది. "నీ భయాన్ని ఎదుర్కో" ప్రతిబింబం చెప్పింది. బుజ్జి తన భయాలను గుర్తించి నవ్వింది. అది చూసి నిడి కనుమరుగైంది. "ఇది రెండో పరీక్ష" పిట్ట అంది. "మంచి మనసు ఎల్లప్పుడూ గెలుస్తుంది." ముందుకు వెళ్లిన కొద్దీ కాంతి మరింత ప్రకాశించింది. "మాయా జలపాతం దగ్గరికి చేరుకున్నాం" పిట్ట అంది. జలపాతం చల్లటి జలంతో మెరిసిపోతోంది. అది అద్భుతంగా కనిపించింది. "నీకో కోరిక కోరుకో" పిట్ట అంది. బుజ్జి కళ్ళు మూసుకుంది. "ప్రపంచం శాంతిగా ఉండాలి" అని కోరుకుంది. అంతే, జలపాతం మెరిసిపోయింది. జలపాతం నుండి ఒక తెల్లటి కాంతి వచ్చి బుజ్జిని తాకింది. "నీ మనసు చాలా మంచిది" పిట్ట చెప్పింది. "నీ కోరిక తప్పక నెరవేరుతుంది." బుజ్జి ఆనందంగా నవ్వింది. బుజ్జి వెనుదిరిగి అడవిలోకి వెళ్ళింది. అక్కడ మార్గం స్పష్టంగా కనిపించింది. పిట్ట ఆమెతో పాటు ఎగురుతోంది. "నీ మంచితనం ఎప్పుడూ నిలుస్తుంది" అంది. అడవి వెలుపలికి వస్తుండగా గ్రామం కనిపించింది. అంతా ప్రశాంతంగా ఉండటం ఆమెను ఆశ్చర్యపరిచింది. జనాలు సంతోషంగా నవ్వుతున్నారు. బుజ్జి ఆనందంతో పొంగిపోయింది. "నువ్వు మహోన్నతమైన కోరిక కోరావు" పిట్ట అంది. "దానివల్ల ప్రతి ఒక్కరికీ మంచి చేశావు." బుజ్జి చిరునవ్వుతో, "ఇది నా కర్తవ్యం" అంది. అది విని పిట్ట మెరిసిపోతూ ఎగిరింది. ఆ పిట్ట చివరిసారిగా చూసి, "నన్ను మరచిపోవద్దు" అంది. "నిజమైన ధైర్యమే నిజమైన మాయ" అంది. బుజ్జి నవ్వుతూ చేతిని ఊపింది. పిట్ట ఆకాశంలో కలిసిపోయింది. ఆ రోజు నుండి బుజ్జి మారిపోయింది. ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూ ముందుకు సాగింది. మాయా జలపాతం మిస్టరీగా ఉన్నా దీన్ని ఎవ్వరూ మరచిపోలేదు. ఆ కథ ఇప్పటికీ చెట్ల చాటున వినిపిస్తుంది. గ్రామంలో ప్రతి ఒక్కరూ బుజ్జిని ప్రశంసించారు. "నీ మంచితనం మాకు ఆదర్శం" అన్నారు. బుజ్జి సిగ్గుగా నవ్వింది. పిట్ట మాటలు ఆమె గుండెల్లో మిగిలాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.